హై ఫ్రెండ్స్, నేను మీ ఎస్పీ ఛానల్ మోటివేషనల్ వీడియోస్కి స్వాగతం. ఇప్పుడు ఆర్ఆర్బీ గ్రూప్ డి సంబంధించి ఎగ్జామ్ డేట్ వచ్చేసింది. అడ్మిట్ కార్డు కూడా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఈ అడ్మిట్ కార్డు కూడా 4 రోజుల ముందు ఎగ్జామ్ 4 రోజుల ముందు వస్తుంది. అలాగే రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ జూలైలో కానీ ఆగస్టులో కానీ కన్ఫామ్గా ఆ నెలలో ఉంటుంది. ఈ నెలలోపు ప్రిపరేషన్ ఎలా అవ్వాలంటే చూద్దాము. ఈ నెలలోపు ప్రిపరేషన్ ఏ విధంగా అంటే చూద్దాం. ఇప్పుడు ఈ నెలలో ప్రిపరేషన్, అలాగే ఈ కరెక్షన్ డేట్ కూడా లాస్ట్ డేట్ ఇది ఫ్రెండ్స్. ఈ డేట్ లోపల మీరు కరెక్షన్ చేసుకున్నారో లేదో తెలియదు, కానీ ఒకవేళ చేసుకోకుండా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ చేసుకోకపోతే కన్ఫామ్గా ఖచ్చితంగా చేసుకోండి. కానీ ఎగ్జామ్కి మటుకు ఖచ్చితంగా పాస్ అయ్యామని చదువుకోవాలి. అలా చదువుకోవాలంటే ఏ ప్రిపరేషన్ కావాలంటే ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎప్పుడు చూసినాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు జూలైలో కాబట్టి జూలై నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ జూలైకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్రిపరేషన్ చూస్తాము ఒకసారి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఎన్ని మార్కులు చూసుకుందాం. జనరల్ సైన్స్లో 25, మ్యాథమెటిక్స్లో 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 20, రీజనింగ్ ఒక్క నిమిషం ఫ్రెండ్స్, రీజనింగ్లో కూడా 25. మళ్ళీ జనరల్ మరియు ఒకటి వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లు 20. టోటల్ వచ్చేసి మనకు టోటల్ ఎలా ఉందంటే టోటల్ 100 ఫ్రెండ్స్. స్క్రీన్ కనపడలేదు. టోటల్ 100. ఈ 100 ఖచ్చితంగా మీరు ఒక్కొక్క దాంట్లో కనీసం 10 మార్కులను తెచ్చుకోవాలి. కనీసం 10 మార్కులు. దీంట్లో జనరల్ సైన్స్లో ఒక 10 అనుకోండి. మళ్ళీ మ్యాథమెటిక్స్ రాదనుకోండి, ఒక 5 లేదా 6 మార్కులు. దాని తర్వాత వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ దాంట్లో 30 మార్కులు. 30 మార్కులు అంటే 10 మార్కులు వేసుకోండి. కాబట్టి దీంట్లో 10, దీంట్లో 6 లేదా 7, దీంట్లో 10 వచ్చేసి మళ్ళా దీంట్లో మొత్తం కలిపి కనీసం 30 మార్కులలో పాస్ అయ్యాము అని చూసుకోండి. కాబట్టి 30 మార్కులు పాస్ కావాలంటే మోడల్ పేపర్ ఏదో ఒకటి, ఎంత చదువురాని వాళ్ళైనా మోడల్ పేపర్ పాస్ అయ్యామని మోడల్ పేపర్ ఒకటి తీసుకొని చదవలేకపోయినా ప్రిపేర్ అవ్వండి. అలా ప్రిపేర్ అవ్వడం ద్వారా మీకు కానీ ఈజీగా ఆ క్వశ్చన్లకు ఎలా ఆన్సర్ చేయాలో తెలుస్తుంది. ఆ తర్వాత వచ్చేసి క్వశ్చన్లు చూసుకుందాం. ఈ క్వశ్చన్లు జనరల్ సైన్స్లో క్వశ్చన్లు చూసుకుందాం. రాజ్యాంగం అనే పదము మొట్టమొదటిసారి ఉపయోగించిన వారు ఎవరు అంటే మీకు గెస్ట్ చేయండి క్వశ్చన్స్. నేను వచ్చేసి 3వది. మళ్ళీ తర్వాత రాజనీతి శాస్త్ర పితామహుడు ఎవరు తెలిసింటుంది, చాలామందికి తెలిసింటుంది. దీంట్లో కూడా ఒకసారి గెస్ట్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అరిస్టాటిల్. ఆధునిక రాజ్య ఆవరణ మూలాధారం దీనిలో ఏది మూలాధారం? రాజ్యాంగం. ఓకే. వచ్చేసి మళ్ళా పొలిటిక్స్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? అరిస్టాటిల్. దీన్ని బట్టి ఇప్పుడు అన్ని అరిస్టాటిల్ అనే ఆన్సర్ తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 5 క్వశ్చన్లు చూసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి 6, 7, 9 క్వశ్చన్లో ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం ఏది?
ఏది చెప్పండి ఫ్రెండ్స్ మీరే. అమెరికా రాజ్యాంగం. ఓకే. ఇండియాకు స్వాతంత్రం వచ్చినది ఆగస్టు 19. ఇండియాకు స్వాతంత్రం వచ్చిన రోజు ఏ వారం మీరే చెప్పండి. ఇండియాకు స్వాతంత్రం వచ్చిన రోజు శుక్రవారం. ఓకే. మన భవిష్యత్తు విశ్రాంతి గాంధీ కాదు ఫ్రెండ్స్, గాంధీనే. దీనికి మళ్ళా భారతదేశం సేవ చేయటం అంటే అందులో ఉంటున్న కొట్లాది అని చెప్పింది ఎవరు? నెహ్రూ. విన్నారు కదా ఫ్రెండ్స్. అలాగే ఇండియాకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే అలా వచ్చింది కాబట్టి ఇది ఆల్రెడీ మనం చూసుకున్నాం. కాబట్టి తర్వాత వచ్చేసి మ్యాథమెటిక్స్లో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చేస్తే ఏం వస్తుందో చెప్పాలి మీరు. ఇలా మ్యాథమెటిక్స్లో ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు 3.672 అని ఉండేది ఇంటూ చేయాలి ఫ్రెండ్స్. ఏ విధంగా అంటే ఈ విధంగా 6 × 7 దీంట్లో ఉండేది +2 కలిపితే ఎంత అవుతుంది? 6 ఎంత? 6 ఎంత అవుతుంది? 7 42. 42 ఒక +2 =44. ఓకే, వచ్చేసింది కదా 44. కాబట్టి ఇప్పుడు దీన్ని చేయండి. దీన్ని చేస్తే ఏమొస్తుంది చూద్దాం. దీన్ని చేస్తే 4 × 3 + 7 4 × 3 + 7 ఏమొస్తుంది? 4 12, 12 ఒక 7 19, అంటే వచ్చేసి 19. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? ఈ విధంగానే లెక్కలు చేస్తారు. అలాగే నేను ఒక లెక్క పెట్టి చెప్తాను, అది మీరు చేయండి. అది ఏదంటే 7 to 6 ఈస్ట్. ఓకే, దీన్ని మీరే చెప్పాలి. దీని గురించి మీరే చెప్పాలా. మధ్యలో ఏమొస్తుంది? ఏమొస్తుంది? తర్వాత వచ్చేసి 374 ఏమొస్తుంది? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మధ్యలో ఏమొస్తుంది? తర్వాత వచ్చేసి ఇక్కడ ఏమొస్తుంది అంటే ఈ మధ్యలో అంటే నేను ఏం చెప్తానంటే ఫస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేది కదా, ఏమొస్తుంది? అలా 44 ఉంది కదా, ఏమొస్తుంది? మైనస్ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, నేను కూడా క్వశ్చన్ మార్క్ పెడుతున్నా. ఏమొస్తుంది? ఇలా కూడి తర్వాత అది ఎంత వస్తుందో అంత చూపించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఇందులో క్వశ్చన్ వచ్చేసి అశోక్ ఒక వ్యక్తి చిత్రపటాన్ని చూస్తూ అతని తల్లి, మా నాన్న, కొడుకు, భార్య, సోదరులు మరియు సోదరీమణులు, నాకు ఎవరు లేరు. అశోక్ ఎవరి చిత్రపటం వైపు చూస్తున్నాడు. ఇలా కూడా వస్తాయి ఫ్రెండ్స్. అశోక్ ఓ వ్యక్తి చిత్రపటాన్ని చూస్తూ అశోక్ ఒక చిత్రపటాన్ని చూస్తున్నాడు. మనం ఊహించుకొని అది చేయాలి ఫ్రెండ్స్. అతని తల్లి మా నాన్న కొడుకు, కొడుకు భార్య, సోదరులు మరియు సోదరీమణులు, నాకు ఎవరు లేరు. అతను ఏమవుతాడు? ఈజ్ ఓన్, సొంతంగా ఆమెనే ఉండేదే ఆమె. ఏమంటే ఈజ్ ఓన్, ఆమె సొంతం. దీనికి ఆన్సర్ సొంతం. ఓన్ ఆమెనే. ఆమె గురించి ఆమెనే ఏమవుతారు అని చెప్తుంది. అంటే ఆమె ఏమవుతుంది? ఏం కాదు, ఆమె ఒక్కరిది మాట్లాడుతుంది కాబట్టి ఆమెనే అండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి అన్నీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఎగ్జామ్ డేటు కొన్ని రోజులే ఉంది ఫ్రెండ్స్,
కాబట్టి ఈ ఎగ్జామ్ డేటుకు మీరు ఖచ్చితంగా పాస్ అయ్యేమో అని చదువుకోండి, లేదంటే మనం ఏం చేయలేం. ఇంకొకటి చెప్తున్నాను ఫ్రెండ్స్, బిఫోర్ ఎగ్జామ్ అంటే సిటీ ఇన్ఫర్మేషన్ రైల్వే గ్రూప్ డి సంబంధించి 10 రోజులలో ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే వచ్చేసి అలాగే వచ్చేసి 10 రోజులలో 4 రోజులు ఉంటే అడ్మిట్ కార్డు వస్తుంది. రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ జూలైలో కానీ ఆగస్ట్లో కానీ కన్ఫామ్గా ఉంటుంది. ఇది మటుకు కన్ఫామ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇది మోటివేషనల్ వీడియో ఫ్రెండ్స్, మిమ్మల్ని మోటివేట్ చేయడానికే. ప్రతి డిఫికల్ట్ సిచ్యువేషన్ని నేను మీకు మోటివేట్ చేయడానికి, మీరు చేయగలరని మోటివేట్ చేయడానికి ఈ వీడియోలు చేస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా మీకు సమస్యలు ఉంటే, డిఫికల్ట్ సిచ్యువేషన్ మీరు ఎదుర్కోలేకపోతుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని గురించి కూడా వీడియోలు చేస్తాను. దయచేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.